అనగనగా అది శ్రీశైలం అటవీ ప్రాంతంలో మారుమూలగా ఉన్న వనగాంపల్లె అని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో బసవన్న, మల్లేశం అనే ప్రాణమిత్రులైన ఇద్దరు రైతులుండేవారు. అయితే అనుకోకుండా వాళ్ళిద్దరికీ ఒకే నెలలో పుత్ర సంతానం కలుగుతుంది. దాంతో వాళ్లు పండగ చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటారు. మల్లేశమా, మనం ఎన్నో రోజులుగా కళ్ళకన్న రోజులైదే. ఇంతకాలానికి ఆ దేవత కరుణించి మన ఇద్దరిలోనూ ఒకేసారి పిల్లలు సందర్శిస్తున్నారు. ఏక మన పిల్లలకి మన పూర్వీకుల ఆశీస్సులు కూడా ఉండాలంటే వాళ్ళకి నామకరణం పండుగ విశేషంగా జరిపించాలా. అవునవును బసవన్న, ఆ దేవుడు మన ఇద్దరికి ఒకేసారి బిడ్డలు ఇచ్చినట్టే మనం కూడా ఈ ఏడుక కలిసి జరుపుకుందాం. అంతేకాదు, మన పెద్దలు చెప్పినట్టు నామకరణం రోజున మన ఇంటికి సాక్షాత్తు దేవతలు దిగి వస్తారంట కదా అని మిత్రుడు పూర్వీకుల మాట గుర్తు చేయడంతో బస్వన్న ఇలా అంటాడు. అవునవును రోయ్, నువ్వు అన్నది నిజమే. చనిపోయిన మా తాతయ్య కూడా ఇలాగే చెప్తుండేవాడు. అంతేకాదు, అలా వచ్చిన దేవతలకి మన ఏడుకలో ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని, తప్పనిసరిగా మన పంక్తి భోజనాల్లో బల్లల పక్కన 2 ఖాళీ కుర్చీలు పెట్టమని చెప్పాడు. అవునా, అయితే అట్టగా చేద్దాం. ఈ మామిడి తోట శివరుంచిన ఇందుబల దగ్గర 2 కుర్చీలు మనం దేవతల కోసం ఖాళీగా ఉంచుదాం. ఇక మన పెద్దల విశ్వాసాన్ని మనం గౌరవిస్తే అది వాళ్ళకి మనం శ్రద్ధాంజలి గడిచినట్టు అవుద్ది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న బసవన్న భార్య నరసమ్మ అక్కడికి వచ్చి వారితో ఇలా అంటుంది. ఏటయ్యా, నువ్వు చెప్పేది నిజమేనా? మన పిల్లల ఏడుక్కి ఆ దేవతలొచ్చి ఆశీర్వదిస్తే మన పిల్లల జీవితం వెలుగులతో నిండిపోతుందట కదా అని అంటుంది. ఇంతలో మల్లేశం భార్య లచ్చమ్మ కూడా ఎంతో సంతోషంగా ఇలా అంటుంది. అవునా, స్వయంగా దేవతలు వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదిస్తే ఇక చెప్పడానికేముందక్కా. నిజంగా మనం, మన పిల్లలు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతులవుతాం అని వాళ్లలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సాయంకాలమవుతుంది. అప్పటికే విందు మొదలవుతుంది. వంటల వాసనలు, హాస్యాలతో అక్కడి వాతావరణమంతా పండగలా మారిపోతుంది. ముందుగా వారనుకున్నట్టే ఆ భోజనాల వరుసలో పక్కన ఒక 2 ఖాళీ కుర్చీలు కూడా పెడతారు. ఇంతలో ఆ వేడుకకి పసుపు రంగు వస్త్రాలతో మెరిసిపోతున్న ఒక వృద్ధుడు, ఇంకా బంగారు చీరలో తేజోవంతంగా ఉన్న ఒక వృద్ధురాలు వస్తారు. వారిని చూసి వారు ఎవరో తెలియకపోయినా మల్లేశం వారిని మర్యాదగా ఆహ్వానించి ఇలా అంటాడు. రండి, చూడటానికి సాక్షాత్తు మహాలక్ష్మీనారాయణలో ఉన్నారు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం మా పిల్లలకి ఎంతో ముఖ్యమండి. వచ్చి మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పగానే ఆ వృద్ధ దంపతులు బసవన్న కొడుకు శ్రీరామ్, మల్లేశం కొడుకు లక్ష్మణ్ దగ్గరకు వెళ్లి, ఈ పసిపిట్ట ముఖంలో ఎంతో ప్రశాంతత ఉంది. ఇతని హృదయం పవిత్రమైంది. నా వేణువు ఇతనికి బహుమతిగా ఇస్తాను. దీనికి ఈ ప్రపంచంలో ఎటువంటి దుఃఖాలనైనా కరిగించే శక్తి ఉంది. ఇది ఊదిన ప్రతిసారి అతడి మనసులో సంతోషం తాండవం ఆడుతుంది అని ఆ వృద్ధుడు మొదటగా బసవన్న కొడుకు శ్రీరామ్ చేతిలో తన వేణువుని పెట్టి ఆశీర్వదిస్తాడు. అది చూసి శ్రీరామ్ తల్లి నరసమ్మ ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది. అయ్యా, చాలా సంతోషం. మీలాంటి పెద్దోరు మా బిడ్డకి ఇటువంటి వరమిచ్చారట్టే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మీరు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిలానే ఉన్నారు. ఇది కళా నిజమా అని అనగానే ఆ వృద్ధుడు నవ్వుతూ వాళ్లతో ఇలా అంటాడు. అమ్మా, ఇది నేను కాదు, సాక్షాత్తు ఆ పరమాత్ముడి సంకల్పం. ఈ బిడ్డ మానవత్వం కలవాడవుతాడు అని అంటాడు అతను. అతని భార్య మహాలక్ష్మి మల్లేశం కొడుకు లక్ష్మణుణ్ణి ఆశీర్వదిస్తూ, ఇదిగో ఈ బిడ్డకు నా తోలు సంచి వరంగా ఇస్తున్నాను. దీన్ని రోజుకోసారి తెరిచినప్పుడు 3 బంగారు నాణాలు పడతాయి. కానీ చాలా క్రమశిక్షణతో, స్వార్థం లేకుండా చాలా జాగ్రత్తగా దీనిని ఉపయోగించాలి అని తన దగ్గర ఉన్న సంచిని ఆ పిల్లవాడి వద్ద పెడుతూ ఆశీర్వదిస్తుంది. ఇంతలో లక్ష్మణుడు తల్లి లచ్చమ్మ చాలా సంతోషంగా ఇలా అంటుంది. అమ్మగారు, మీ దీవెనల వలన మా బిడ్డల జీవితంలో కట్టాలు తిరిగిపోతాయని మేము అనుకుంటున్నాం తల్లి అని అంటుంది. దాంతో ఆ వృద్ధురాలు నవ్వుతూ ఇలా అంటుంది. ఇది అంతకన్నా ఎక్కువే. అయితే దేనిని ఎలా ఉపయోగిస్తాడన్న దాన్ని బట్టే అతని భవిష్యత్తు నిర్ణయమవుతుంది. ఇక మేము వస్తాం అని వాళ్ళిద్దరూ ఒక్కసారిగా అక్కడి నుండి మాయమైపోతారు.
అది చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు వాళ్లు సాధారణ వృద్ధ దంపతులు అనుకున్న వారికి నిజంగానే వారి పెద్దలు చెప్పినట్టు తమ పిల్లల్ని దీవించడానికి ఆ దేవతలే దిగివచ్చారని తెలుసుకుని చాలా సంతోషిస్తారు. అలా కాలక్రమంలో ఒక 18 సంవత్సరాలు గడిచిపోతాయి. శ్రీరామ్, లక్ష్మణ్ ఇద్దరూ యువకులవుతారు. వారి జీవితాల్లో ఆ దేవతల దీవెనల ప్రభావం మెల్లగా ప్రారంభమవటం మొదలవుతుంది. ఒకరోజు శ్రీరామ్ ఆ వేణువు ఊదుతూ ఇలా అంటాడు. అబ్బా, ఏ దేవత దీవెనో కాని ఇప్పుడు నా జీవితం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. అసలు మనిషి అనేవాడు ఇలా బ్రతికితే చాలు. రోజంతా పాటలు పాడుతూ ఈ పల్లెటూళ్ళలో పచ్చని గాలి పీల్చుతూ బతకడం నాకెంతో సంతోషంగా ఉంది అని అంటాడు. ఇంతలో పక్కనే ఆడుకుంటూ ఉన్న పిల్లలు శ్రీరామ్తో ఇలా అంటారు. శ్రీరామ్ అన్నయ్య, నువ్వెప్పుడూ ఇలాగే ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీ ఆనంద రహస్యమేమిటి? మాకు కూడా చెప్పొచ్చు కదా అని అడుగుతారు. దాంతో శ్రీరామ్ నవ్వుతూ వారితో ఇలా అంటాడు. మనం హాయిగా జీవించడానికి ధనంతో పనిలేదు కదా పిల్లలు. మన చుట్టూ మంచి మనసులు, పచ్చని పల్లె వాతావరణం ఉంటే చాలు. ఈ పచ్చదనం చూస్తేనే మనసు నిండిపోతోంది. డబ్బు కోసం నేనెప్పుడూ ఆరాటపడను కాబట్టే నేనిలా సంతోషంగా ఉండగలుగుతున్నాను అని వారికి తన ఆనంద రహస్యాన్ని చెబుతాడు. ఇక మరోవైపు మల్లేశం ఇంట్లో లక్ష్మణుడు దుస్తులు వేసుకుంటూ తనకు లక్ష్మీదేవి ఇచ్చిన సంచిని చూస్తూ తనకు కలిగిన భాగ్యానికి తనలో తాను ఇలా అనుకుంటాడు. ఆహా, ఏమి నా భాగ్యం! ఈరోజు నేను కష్టపడకుండానే ఆ దేవత దయవల్ల నాకు ఈ సంచి నుండి వచ్చే బంగారు నాణాలు నా జీవితావసరాలు తీరుస్తాయి. కాని ఎందుకో నా మనసులో ఏదో తీరని లోటైతే కనిపిస్తోంది. కష్టపడకుండా ఉండటం వల్ల ఏ రోజు నేను హాయిగా నిద్రపోయింది లేదు. మరి ఈ లోటు తీరే మార్గం ఎక్కడుందో ఏంటో అని అనుకుంటూ ఉండగా లక్ష్మణుడి తల్లి లచ్చమ్మ తన కొడుకుకు ఉన్న వరానికి మురిసిపోయి, నాయనా, ఆ దేవత దయ వల్ల నువ్వు ఈ రోజు నాణ్యాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నీ గురించి ఈ ఊరంతా పొగుడుతూ ఉంటే నాకు ఎక్కడలేని గర్వంగా ఉందిరా. అమ్మా, మనకు ఎంత ఉండి ఏం లాభం చెప్పమ్మా. ఈ బంగారమేమైనా మనిషి ముఖంలో చిరునవ్వు తెప్పిస్తుందా చెప్పు. కష్టపడకుండా వచ్చే సంపాదనలో సుఖం లేదమ్మా అని అనడంతో కొడుకు మాటలకు లచ్చమ్మకు కోపం వచ్చి, ఎందుకురా అలా మాట్లాడతావు? ఆ దేవి దయ వల్లనే నువ్వు పుట్టినప్పటి నుండి మేం పేదరికం అంటే ఏంటో తెలియకుండా ఉన్నాం. ఇక మళ్ళీ ఇప్పుడు పేదరికం కావాలని కోరుకుంటున్నావా ఏటి? దయచేసి అలా ఎప్పుడూ ఆలోచించకు. అలా ఆ ఇద్దరి కుటుంబాల్లో ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఒక కుటుంబం సంతోషాన్ని ఆశీర్వాదంగా స్వీకరించగా ఇంకొకటి సంపదనే భవిష్యత్తు అని నమ్ముతుంది. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి బసవన్న ఇంట్లో, యాయా, ఆ దేవతల ఆశీర్వాదం వల్ల మన బాబు రోజు నవ్వుతూ సంతోషంగా ఉంటాడుగాని ఈ ఊర్లో అతనికి సరైన కొలువే లేదు, సంపాదన అసలే లేదు. మనం తప్ప ఆడి గురించి తలుచుకునే ఆళ్లే లేరు. ఇలా అయితే ఎట్టా చెప్పు? నరసమ్మా, మడిసికి మనశ్శాంతి శానా ముఖ్యమే. నీకు దాని ఇలువ తిరిక ఇట్ట మాట్లాడుతున్నావు. కాని మనోడిప్పుడు ఇట్ట ఉండిపోళ్లే. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మనోడు నవ్వే ఈ ప్రపంచకానికి ఎలుగు చూపుతుంది. ఇక మరోవైపు మల్లేశం ఇంట్లో సరిగ్గా అదే సమయంలో భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. లచ్చమ్మా, మనోడికి దక్కిన వరం శానా గొప్పదే. రోజు వచ్చి ఈ బంగారు నాణేలతో మనం ఇంటి స్థలం కొన్నాం, ఎంత ఆస్తిపాస్తులు సంపాదించాం. అవునయ్యా, ఇప్పుడు మనం ఈ ఊర్లో రాజుల్లా ఉన్నాం. మన అబ్బాయి బంగారు నాణాలు మన జీవితాన్నే మార్చేశాయి. ఇంతకు మించి మన జీవితాలకి ఇంకేం కావాలి అని వాళ్ళిద్దరూ చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. అలా సంతోషంగా ఉన్న వారి జీవితాల్లో కాలచక్రం ఊహించని మార్పు తీసుకువస్తుంది. అలా కొంతకాలానికి శ్రీరామ్, లక్ష్మణ్ ఇద్దరూ రాజుగారి కోటలో సైనికులుగా చేరతారు. వారి ధైర్యం, సమర్థత రాజుగారి దృష్టిని ఆకర్షిస్తాయి. కాని అదృష్టమన్నదే మారిపోవడం అతిపెద్ద అగ్ని పరీక్ష. యుద్ధంలో ఈ వీరులిద్దరూ శత్రురాజైన విరాటరాజు చేతికి బందీలవుతారు. అలా బందీలైన వారు శత్రురాజు తోటలో పనిచేస్తూ, ఏంటి లక్ష్మణ మనకి దుస్థితి? చక్కగా ఊళ్ళో ప్రశాంతంగా ఉండేవాళ్ళం. మనకక్కడ ఏ పని లేదు అని మా అమ్మ మీ నాన్న పెట్టిన పోరు భరించలేక ఇదిగో ఇలా సైనికుడిగా చేరితే చివరికి ఇప్పుడు బందీలుగా మిగిలిపోయాం. కానీ ఇప్పుడు కూడా ఈ వేణువు నాకు సంతోషాన్ని ఇస్తూనే ఉంది అని ఆ వేణువు వాయిస్తూ నవ్వుతాడు శ్రీరామ్. అది చూసి కోపగించుకున్న లక్ష్మణ్ ఇలా అంటాడు. అసలు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వెలా నవ్వగలుగుతున్నావు? నిన్ను చూస్తేనే నాకు చాలా కోపం వస్తుంది. లక్ష్మణ, పరిస్థితి ఏదైనా
ఒక్క నవ్వుతోనే ఎంతటి కష్టాన్నైనా తట్టుకోవచ్చు. నేను ఏం కోల్పోయినా నా సంతోషాన్ని మాత్రం నేనెప్పుడు విడిచిపెట్టను అని అంటాడు శ్రీరామ్. అలా ఆ రోజు రాత్రి లక్ష్మణ్ చెరసాలలో తన చేతిలో ఉన్న బంగారు నాణాలు చూసి శ్రీరామ్తో ఇలా అంటాడు. ఈ బంగారు నాణాలు నాకు జీవితంలో ఎన్నో అందించాయి, కానీ నేను కోరుకున్న సంతోషాన్ని మాత్రం ఎప్పటికీ పొందలేకపోతున్నాను. నీకు అవసరాలకి కావలసిన డబ్బు ఆ సంచి నీకిస్తోంది. ఇక ఈ వేణువు నాకు ఆత్మశాంతినిస్తోంది. ఇంకా మనకేం కావాలి? నాకిప్పుడు ఈ డబ్బుతో పని లేదు. నాకు స్వేచ్ఛ తిరిగి కావాలి. అందుకే నేను ఈ బంగారు నాణాలు ఈ రాజుకిచ్చి ఇక్కడి నుండి బయటపడదామనుకుంటున్నాను. నీ ఆలోచన బాగానే ఉంది. సరే, అలాగే చెయ్యి. రేపు ఉదయమే నీ ఆలోచన రాజుగారికి తెలియచేయి. అలా మరుసటి రోజు ఉదయం లక్ష్మణ్ రాజుగారి వద్దకు వెళ్లి, మహారాజా, నేను మీకు నా దగ్గర ఉన్న బంగారు నాణాలన్నీ ఇచ్చేస్తాను. మీరు నన్ను విడుదల చేసి నాకు స్వేచ్ఛను ప్రసాదించండి మహారాజా అని అడుగుతాడు. దానికి రాజు, ఏమిటి, ఒక రైతు కొడుకువి నాకు బంగారం ఇస్తాను అంటున్నావా? సరే అయితే అదీ చూద్దాం. నువ్వు నాకు ఒక 60 బంగారు నాణాలు ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తాను మహారాజా. ఒక 20 రోజుల్లో మీరడిగిన బంగారు నాణాలు నేను మీకు ఇవ్వగలను. సరే, నీకు 20 రోజుల సమయం ఇస్తున్నాను. నువ్వు చెప్పినట్టు నాకు 60 బంగారు నాణాలు ఇవ్వకపోతే నీకు నేను ఉరిశిక్ష విధిస్తాను. జాగ్రత్త అని మహారాజు చెప్పడంతో లక్ష్మణ్ అందుకు ఒప్పుకుని అక్కడ్నుండి వచ్చేస్తాడు. అలా ఆ రోజు నుండి లక్ష్మణ్ తన బంగారు సంచి ఉపయోగించి ప్రతిరోజు 3 నాణాలు సృష్టిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు అంతఃపురంలో విరాట్ రాజుకి అత్యంత ప్రియమైన యువరాణి రాధాప్రియ ఊహించని రోగంతో మంచం పడుతుంది. ఆమెకు నయం చేయడానికి ధనంతో చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసి రాజు విఫలమవుతాడు. దాంతో ఒకరోజు యువరాణి మంచంపై ఉండగా చుట్టూ వైద్యులు మంత్రులు చేరి, మహారాజా, మేము ఆయుర్వేద మందులిచ్చాం, మంత్రగాళ్లను పిలిపించాం, అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. అయినా ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయలేకపోయాం. మమ్మల్ని మన్నించండి మహారాజా. అయ్యో, నేడు నాకు ఎంత సంపద ఉన్నా అది నా కుమార్తెకు వచ్చిన కష్టాన్ని తొలగించలేకపోయింది. ఆమె ఒక్క పూట అన్నం తినలేకపోతోంది. ఆమె ముఖంపై చిరునవ్వు చూసి ఎంతకాలమైందో. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మీరు అనుమతిస్తే నాదో సూచన. చెప్పండి మంత్రివర్య. ఇప్పుడు ఏ చిన్న అవకాశాన్ని కూడా నేను వదిలిపెట్టదలుచుకోలేదు. మన చెరసాలలో ఒక బందీ ఉన్నాడు. అతడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నిత్యం ఒక వింత వేణువుతో పాటలు పాడుతూ ఉంటాడు. రోగానికి మందుల కన్నా కంటికి ఆనందం, మనసుకు హాయినిచ్చే ఆనందమే ప్రథమ ఔషధం అంటారు. అతను తప్పకుండా మన యువరానికి నయం చేయగలడు అనిపిస్తోంది మహారాజా అని చెప్పడంతో రాజు ఆజ్ఞతో వెంటనే శ్రీరామ్ని అక్కడికి పిలిపిస్తారు. అక్కడికి వచ్చిన శ్రీరామ్ యువరాణిని చూసి ఆమె పక్కనే కూర్చుని నెమ్మదిగా వేణువు వాయించటం మొదలు పెడతాడు. ఒక పక్క వేణుగానం తీయగా మోగుతూ ఉంటుంది. మరోపక్క యువరాణి ముఖంలో చిరునవ్వు మెరుస్తుంది. దాంతో విరాటరాజు ఆనందంతో ఇలా అంటాడు. శ్రీరామ్, నువ్వు చేసిన మంచి పనికి నీకు నేను ఎంత బంగారం ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను. నేడు నా కుమార్తె నవ్వింది. ఇక ఈ రాజ్యానికి వెలుగు వచ్చింది. ఇక నువ్వు స్వేచ్ఛగా తిరిగి వెళ్ళిపోవచ్చు. ధన్యవాదాలు మహారాజా. ఇక స్వేచ్ఛ కన్నా గొప్పది నా దగ్గరున్న ఈ వేణువు. నా సంతోషాన్ని అందరితో పంచుకునే అవకాశాన్ని నాకీ వేణువిచ్చింది. ఇక నాతో పాటు నా స్నేహితుడు లక్ష్మణుడిని కూడా విడిపిస్తే నేనింకా సంతోషిస్తాను మహారాజా అని అడగడంతో శ్రీరామ్ కోరుకున్నట్టు అతనితో పాటు లక్ష్మణ్ కూడా విడుదల కాబడతాడు. దాంతో వారిద్దరూ రాజుగారికి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి బయలుదేరతారు. అలా మార్గమధ్యలో ఒక నది ఒడ్డున వాళ్ళిద్దరూ ఆగుతారు. లక్ష్మణ, అటు చూడు. ఈ నదిలాగే మన జీవితం కూడా సాగిపోతుంది కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని మలుపులో మన జీవితంలో. కాని జీవితంలో కూడా ఈ నదిలోలా ఎన్ని మలుపులు, ఎన్ని కష్టాలు ఉన్నా ఈ నదిలోని నీటిలా మనం కూడా తేలిపోయి వాటిని దాటిపోవాలి అని అంటాడు. దాంతో లక్ష్మణ్ తన సంచిని చూస్తూ, ఈ సంచి నాకు ఎన్నో ఇచ్చింది. బంగారం, పేరు, కీర్తి. కాని ఇందులో ఏవీ నాకిష్టం లేవు. నాకు నిజమైన సంతోషం, మనశ్శాంతి కావాలి అని అనడంతో శ్రీరామ్ వేణువుని అందుకుని, బంగారంతో సంతోషం రాదు లక్ష్మణ. అది మన హృదయంలో మ్రోగే సంగీతం లాంటిది. అది ఈ భౌతిక ప్రపంచంలోనూ డబ్బులోనూ లేదు, మన మనస్సులోనే ఉంటుంది. దాంతో ఆనందం యొక్క అసలు రహస్యం తెలుసుకున్న లక్ష్మణ్ తన దగ్గర ఉన్న సంచిని ఆ నదిలోకి విసిరేస్తూ, ఇక నాకీ సంచి అక్కర్లేదు. ఇది నా జీవితానికి పూదోట కాదు, బరువు. నీ వేణువు, నీ నవ్వు, నిన్ను చూసి నేను చిన్నప్పట్నుంచి పెరిగాను. ఈ రోజు నాకు అసలైన సంతోష రహస్యం తెలిసింది. నీలో వచ్చిన మార్పే నీ నిజమైన బంగారం లక్ష్మణ. ఇప్పుడు నువ్వే నాకన్నా ధనికుడివి. పద వెళ్దాం
అలా నిజమైన ఆనంద రహస్యం తెలుసుకున్న వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఇంటికి వెళతారు. అలా జీవితంలో డబ్బు, బంగారం, పేరు ఏదీ కూడా శాశ్వతంగా సంతోషాన్ని ఇవ్వదని, కేవలం మన మనస్సు, మన ఆలోచనలే మనలో శాంతిని, సంతోషాన్ని తీసుకువస్తాయని వాళ్ళు తెలుసుకుంటారు.